ఇంటికి ఇచ్చేసుకోండి. అంటే మీరు వాళ్ళకి ఎవరికైనా రెంట్కి ఇచ్చేసి ఎవరైతే కొన్నారో ఓనర్స్ కి మాత్రం మీ తరఫు నుంచి ఎవ్రీ మంత్ 10,000 రెంట్. అంటే వాళ్ళు ఒకవేళ రెంటర్స్ వచ్చినా రాకపోయినా ఎవ్రీ మంత్ 10,000 మాత్రం. అంటే ఆ రోజున్న ప్లాన్ కి అదని సెట్ చేసి ప్లాన్ చేస్తాం మేడం. ఎందుకంటే ఇప్పుడు స్టార్టింగ్ లో ఉన్నాం కదా, ఆల్మోస్ట్ ఇప్పుడు మనం కంప్లీట్ అయ్యేలోపు ఇంకో 2.5 years పడుతుంది. ఆ రోజుకు మనం అది అంతా ప్లాన్ చేసి పెట్టిస్తాం వాళ్ళకు. అవన్నీ అగ్రిమెంట్స్ ఇస్తాం వాళ్ళకు. ఫర్దర్ గా ఆ రోజు ఈ మార్కెట్ రకంగా ఏ రకంగా రన్ అవుతుందో ఆ రకంగా ప్లాన్ చేసి ఇస్తాం వాళ్ళు. అంటే యాక్చువల్లీ మీరు ఇప్పుడు చెప్తున్నారు వీకెండ్ విలా అంటే కంప్లీట్లీ ఇండిపెండెంట్ హౌసెస్ వస్తాయా 2 BHK లేదు అంటే ఇది కంప్లీట్ గేటెడ్ కమ్యూనిటీ? టోటల్ గా ఇండిపెండెంట్ హౌస్ మేడం, టోటల్ ఇండిపెండెంట్ హౌస్. ఇంకోటి అంటే 160 ఇప్పుడు phase 1 లో వచ్చేసి 266 square yards ల్యాండ్ లో 900 సెట్ అంటే ఓన్లీ 100 square yards కన్స్ట్రక్షన్ చేసినాము. మిగతా 160 square yards ఏంటంటే టోటల్ కాంపౌండ్ వాల్ వేసి ఇచ్చేసి వాళ్ళ గ్రీనరీ ప్లాంటేషన్ పెట్టించి గేట్ పెట్టిస్తాము. phase 2 మొత్తం టోటల్గా ఏంటంటే 183 square yards కన్స్ట్రక్షన్ ఎక్కువ చేస్తాం అనమాట. దాంట్లో 3 BHK కన్స్ట్రక్షన్ చేసి ఇస్తాము. ఎవరిది వాళ్ళకి సపరేట్ కాంపౌండ్ వాల్ ఉంటుంది వాళ్ళకు.